మొన్నటంత లేవు గాని మన కాడ అంతటా వానలు పడుతున్నాయి కదా, వరదలు కూడా తగ్గినాయి. అయితే అటు మీది బాజుకు మాత్రము ఇంకా వానలు వరదలతోని అంత ఆగమాగమే ఉన్నది. వరద నుంచి తప్పించుకునేందుకు సాహసాలు చేత్తనే ఉన్నారు. పాండ్రి ఈ వరద ముచ్చట్ని చెప్పుకుందామో మల్క మనం రాండ్రి. ఇగో ఇటు చూడురి, గుజరాత్ లోనొల్ల చుట్టూ నీళ్ళే వరదలలా ఇరుక్కుపోయిర్రు. కొట్టుకుపోకుండా కారు మీదకి ఎక్కి కూస్తున్నారు. అగు చూడు ఎంత పురుసతుగా కూస్తున్నారో. ఈ అన్ననేమో మంచిగా ఫోన్ చూసుకుంటున్నాడు, ఈ అక్కనేమో మాట ముచ్చట పెడుతుంది. కారేమో మునిగిపోయింది. అయినా గాని వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో చూడు. అంటే నిండా మునిగినాక సలేమున్నది అనుకున్నారో, పర్షన్ అయితే బీపీలు పెరుగుడు తప్ప అయ్యేది ఏమున్నది అనుకున్నారో ఏమో గాని ఇగో గిట్లా నది నడిమిట్లో ఉండిపోయిర్రు. ఫోన్ లో ఏం చూస్తుండో ఏమో. సినిమాలు చూస్తున్నావా అనే అన్న, ఇంకెవరికన్నా ఫోన్ కొడుతున్నావా? ఎట్లయితేంది ఆఖరికి రసుకొల్లొచ్చి వీళ్ళను ఇగో గిట్లా కాపాడిరు. నిజంగా ఆపత్తులు కూడా గాయ కాకుండా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళ గుండె గట్టిది పాటు కదా. శబ్బాష్ అనురు మరి. ఇంకో దిక్కు మన ఆదిలాబాద్ జిల్లా పెండల్వాడల రైతులు వరదలిరుక్కుపోయారు. ఎడ్ల బండ్లతోని వాగు దాటే ఉపాయం చేసిరు. కానీ వరద నీళ్లు ఒక్కసారిగా వచ్చినాయి. ఎడ్ల బండ్లు మునిగిపోయినాయి. రైతులు కొట్టుకుపోయారు. ఇక ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళొచ్చి కాపాడిరు గిట్లా. అన్నట్టు మన పక్క రాష్ట్రం ఆంధ్రాల మళ్ళా జోరు వానలు పడుతున్నాయోలా. మొన్నటిదాకా ఎట్లా అవస్థ పడ్డారో చూసినాం కదా. ఇగో మళ్ళా పెద్ద వానలే పడుతున్నాయి. అక్కడ జనాలు డక్కు అవుతుర్రు. ఇగో జోరు వానలు మీది బాదుకు వరదలతోని మన ప్రాజెక్టులు నీళ్లతోని నిండిపోయినాయి. గేట్లెత్తి వరద నీళ్లను బయటకు పంపుతురు. బంగాళాఖాతంలా పెద్ద వాయుగుండం ఉన్నదట. ఈ వాయుగుండం చేయబట్టి 3 ఒద్దులు పెద్ద వానలు పడతాయని వాతావరణ శాఖలు చెప్తురు. జర పైలం మరి.